నిజామాబాద్ జిల్లాలో జనహిత కాంగ్రెస్ యాత్రకు ప్రజాదరణ కరువైంది. కాంగ్రెస్ యాత్రను ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల ప్రజలు అస్సలు పట్టించుకోలేదు. పాదయాత్రకు జనాదరణ కరువవడంతో మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర పోలీసు వలయంలోనే కొనసాగింది. ఆర్మూర్ నియోజకవర్గంలో డబ్బులు ఇచ్చి మరీ జనాలను తరలించారు కాంగ్రెస్ లీడర్లు. అయినా సరే ప్రజల నుంచి కనీస స్పందన రాలేదు. పాదయాత్ర ముగింపు సందర్భంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం జక్రాన్పల్లి మండలం అర్గుల్లో ఏర్పాటు చేసిన ముగింపు సభ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. జనం లేక సభ వెలవెలబోయింది. కాంగ్రెస్ ముఖ్య నాయకులు మాట్లాడుతుండగానే జనాలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇంటిదారి పట్టారు. ముఖ్య నాయకులు ఖాళీ కుర్చీలకే ప్రసంగం అప్పచెప్పారు. సభ నుంచి జనం వెళ్లిపోవడంతో మీనాక్షి నటరాజన్ అసహనం వ్యక్తం చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిపై సీరియస్ అయ్యారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో జనహిత యాత్ర ఘోరంగా ఫెయిల్ అవడంతో కాంగ్రెస్ నాయకులు డీలా పడ్డారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, నిజామాబాద్ లో కాంగ్రెస్ జనహిత యాత్రకు ప్రజాదరణ అయితే కనువైంది. అయితే ఖాళీ కుర్చీలకే నేతలు ప్రసంగం ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ముఖ్య నేతలు మాట్లాడుతుండగానే జనం వెళ్లిపోయారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ సింధురా, నిన్న ఇదే సమయానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ యాత్ర ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రారంభమైనటువంటి ఈ జనహిత కాంగ్రెస్ సభ అటు నిజామాబాద్ రూరల్ వరకు ప్లాన్ చేసుకోవడం జరిగింది. మొదటగా ఈ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు శ్రేణులతో నిర్వహించాలనుకున్నటువంటి సభ, ఆ తర్వాత దాన్ని ప్లాన్ ను అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం గత కొద్ది రోజుల నుంచి ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కొంటుంది, ప్రజల నుంచి చీత్కారాలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ముఖాలు చూసే పరిస్థితి ప్రజలకు లేదు కాబట్టి వీళ్ళు పాదయాత్ర చేస్తే ముఖముంగనే కడిగేస్తారు కాబట్టి ఇవాళ జయంతి నటరాజన్ ని రంగంలోకి దింపి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి ప్రజలను ఓట్లకు దండుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే జనహిత కాంగ్రెస్ యాత్ర సభ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో పాదయాత్రను కూడా ఏర్పాటు చేసింది. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో సభ మొదటి నుంచి అదేవిధంగా పాదయాత్ర అనుకున్నారు, ఆ తర్వాత సభ అనుకున్నారు, ఆ తర్వాత శ్రమదాన కార్యక్రమం అనుకున్నారు. అంటే మినిట్ కు ప్రజలకు ఏది ఆ అవసరం ఉందో తెలియక వాళ్ళ అనుకూలంగా కార్యక్రమాన్ని మలుచుకున్నారు. నిన్న ప్రారంభమైనటువంటి ఈ జనహిత కాంగ్రెస్ పాదయాత్ర అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికా, లేకపోతే కాంగ్రెస్ కు అధికారం ఆర్భాటం ఉంది కాబట్టి జనాల పైన దాడి చేయడానికి అనే విషయం పైన స్పష్టత లేదు. ఉదయం నుంచి బీఆర్ఎస్ నాయకులతో పాటు సిపిఐ, సిపిఎం నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధాలు కొనసాగించడం జరిగింది. నిర్బంధాలు చేసి, అరెస్ట్ చేసి, బైండౌలు చేసి సాయంత్రం వరకు కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం వామపక్షాల నేతలను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను, వామపక్ష భావజాలను ప్రతి ఒక్కరిని, అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులను, రైతు సంఘాల నాయకులను ముఖ్యంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ నిర్బంధించిన పరిస్థితి స్పష్టంగా కనబడింది. రైతులు దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎరువులు, విత్తనాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుణమాఫీ కాలేదు, అనేక అంశాలు హామీలు ఇచ్చి విస్మరించింది. రేపొద్దున నిలదీస్తారనే భయంతో ఎవరైతే యాక్టివ్ గా రైతులు ఉంటారో, రైతు నాయకులు ఉంటారో వారిని అరెస్టు చేసి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన పరిస్థితి. ఇక ముఖ్యంగా మహిళలను కూడా ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ కలిసి మాట్లాడతారని ప్లాన్ చేసేయడం జరిగింది. ఆర్మూర్ అదేవిధంగా బాల్కొండ, నిజామాబాద్ రూరల్లో ఉన్నటువంటి మహిళలు అత్యంత చైతన్యవంత మహిళలు. దాదాపుగా వ్యవసాయంలో అగ్రగామిగా నిలుస్తారు, స్వయాన వ్యవసాయం చేస్తారు. వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ పైన, మహిళలకు ఇచ్చిన హామీల పైన నిలదీస్తారనే భయంతో ఇవాళ మీనాక్షి నటరాజన్ మహిళలను కలిసే పరిస్థితి, ప్రజల సమస్యలను తెలుసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కేవలం పోలీస్ వలయంలో ఆద్యాంతం ఈ సభ కానీ అదేవిధంగా పాదయాత్ర కానీ నడిచిందని చెప్పవచ్చు. కట్టుదిట్టమైన భద్రత, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు మీనాక్షి నటరాజన్ చుట్టూ వలయంగా ఏర్పడి
పాదయాత్ర కొనసాగించడం జరిగింది. ప్రజలకు కలిస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని రేపటికి ఏఐసిసి నాయకులకు కానీ ఏఐసిసికి పెద్దలకు చెప్తారనే భయంతో ముఖ్యమంత్రి ఆ విషయంలో జాగ్రత్త పడ్డారని చెప్పవచ్చు. ఆ తర్వాత సభ అనుకున్నారు. సభను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అర్గుల్ ప్రాంతంలో పెట్టాలనుకున్నారు. ఆ తర్వాత దాన్ని కేవలం కార్యకర్తలతోనే సభ నిర్వహిద్దాం అనుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు వచ్చే పరిస్థితి లేదు, ప్రజలు ఆదరణ లేదు కాబట్టి ప్రజల నుంచి రేపు పొద్దుగల ప్రతిఘటన ఎదురైతే ఈ అంశం క్షేత్రస్థాయిలో వెళ్ళిపోతే ఫీల్డ్ లెవెల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బంది అవుతాయనే భయంతో కేవలం కార్యకర్తలు ముఖ్య నాయకులతో పాటు కొంతమంది డబ్బులు ఇచ్చి కార్యకర్తలతో పాటు అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ ఫేవర్ ఉన్న నాయకులను అదేవిధంగా కార్యకర్తలను ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్య నాయకులు ప్రసంగిస్తుండగా ముఖ్యంగా మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి చీఫ్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అదేవిధంగా డిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతున్న సమయంలో ప్రజల నుంచి ఆదరణ లేకపోవడంతో ప్రజలు వీళ్ళు మాట్లాడుతున్న సమయంలోనే వెనుదిరిగే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఏఐసిసి లెవెల్ నుంచి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భయంతో చాలా జాగ్రత్త పడ్డా కానీ జనాల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురైంది. ఈ నేపథ్యంలో ఈ అంశం పట్ల నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భూపత్ రెడ్డి పైన అదేవిధంగా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కొంచెం అసహనం వ్యక్తం చేశాడు. దానికి మద్దతుగా మీనాక్షి నటరాజన్ కూడా ఈ సభ ఎందుకోసం ఏర్పాటు చేశారనే అంశం పైన నిలదీసిన పరిస్థితి స్పష్టంగా ఉంది. సభ ఫెయిల్ అయింది. ముఖ్యంగా కార్యకర్తలు లేరు. అదేవిధంగా ప్రజలతో నిర్వహిద్దాం అనుకున్నాము, చివరిగా కార్యకర్తలతోనన్నా నిర్వహించే పరిస్థితి కూడా లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. ముఖ్య నాయకులు మాట్లాడుతున్న సమయంలో ఎవరైతే ఎంగేజ్ చేసుకున్న నాయకులు అదేవిధంగా కొంతమందికి డబ్బులు ఇచ్చి సభను తరలించినటువంటి ప్రజలు వెనుదిరిగిన పరిస్థితి స్పష్టంగా కనబడ్డది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి పరాభవం తప్పదనుకున్నారో ఏమో కానీ సభను కొంతమందికే పరిమితం చేసి కొంతమంది ముఖ్య నాయకులు మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చి సభ నుంచి తొందరగా సభను ముగించి వెళ్ళిపోయిన షెడ్యూల్ ప్రకారం సభ జాగలేదు. షెడ్యూల్ ప్రకారం యాక్షన్ ప్లాన్ ఉన్నా కానీ యాక్షన్ ప్లాన్ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనం పెట్టారు, అది కూడా దాంట్లో కూడా ముఖ్య నాయకులు ఎవరు లేరు. ముఖ్యంగా వర్గ విభేదాల పైన దృష్టి సారిస్తామని చెప్పినటువంటి ఇవాళ దానికి సంబంధించినటువంటి మీనాక్షి నటరాజన్ ఆ ఊసు ఎత్తి లేకుండా సభలో పసలేని మాటలు మాట్లాడి అదేవిధంగా ప్రజలకు అవసరం ఉన్నటువంటి హామీలు ఇచ్చినటువంటి హామీల గురించి ఈ రోజు కాలేదు ఎప్పుడు అవుతాయనే విషయం పైన క్లారిటీ ఇవ్వలేదు. ప్రజలకు ఒక భరోసా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నిలదీస్తున్న అనేక అంశాలపైన ప్రజలకు ఏమైనా ఇవాళ క్లారిటీ దొరుకుతుంది అనుకొని నిజామాబాద్ ప్రజలు అనుకున్నారు. కానీ ఏ ఒక్క అంశం పైన ఇవాళ నటరాజన్ కానీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ క్లారిటీ ఇవ్వలేదు. ఆద్యాంతం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టి పెట్టుకొని ప్రధాన ప్రతిపక్ష నాయకుల మీద బురదల్లే ప్రయత్నం చేశారు తప్ప ప్రజా సమస్యలపైన దృష్టి సారించలేరని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో సభను అర్ధాంతరంగా ముగించుకొని వెళ్ళిపోయిన పరిస్థితి స్పష్టంగా కనబడ్డది సింధూర నిజామాబాద్ జిల్లాలో. రైట్, థ్యాంక్ యూ రవీందర్.